వాట్సాప్ ద్వారా ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే 10th క్లాస్ చదువుతున్నారో వారి యొక్క పబ్లిక్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో గవర్నమెంట్ కూడా కన్ఫర్మ్ అయితే చేసింది. ఏదైతే వాట్సాప్ ద్వారా డౌన్లోడ్ చేసుకున్న పీడిఎఫ్ ఉంటుందో అది కలర్ జిరాక్స్ కాకుండా బ్లాక్ అండ్ వైట్ జిరాక్సే మీరు ప్రింట్ తీసుకొని నేరుగా ఎగ్జామినేషన్ హాల్కి వెళ్ళినట్టయితే దాన్ని యాక్సెప్ట్ చేస్తారు అని చెప్పేసి ప్రభుత్వం ఇదివరకే కన్ఫర్మ్ అయితే చేయడం జరిగింది. సో అందులో భాగంగా ప్రభుత్వం వాట్సాప్ గవర్నెన్స్లో భాగంగా మనకి ఏదైతే ఈ ఎస్ఎస్సి సంబంధించి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ అనేవి ఈజీ ప్రాసెస్ ద్వారానే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. దీనికి కేవలం ఎవరైతే విద్యార్థి ఉంటారో వారి యొక్క అప్లికేషన్ నెంబర్ లేదా స్టూడెంట్ ఐడి అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ ఈ 2 విషయాలు ఉంటే సరిపోతాయండి. ఇన్ కేస్ ఇవి కూడా మీ దగ్గర లేవనుకోండి, అప్పుడు మీరు ఏదైతే వెబ్సైట్ ఉంటుందో వెబ్సైట్లో కేవలం స్టూడెంట్ పేరుతో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి డేట్ ఆఫ్ బర్త్తోని అనేది కూడా మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. వెల్కమ్ టు తెలుగు హెల్పర్ యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్ మీరు విజిట్ చేసినట్టయితే దయచేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే తెలుగు కమ్యూనిటీకి సంబంధించి స్టూడెంట్స్ సంబంధించి స్కాలర్షిప్స్ కానీ స్కీమ్స్ కానీ అన్ని ఈ ఛానల్లో రెగ్యులర్గా పోస్ట్ చేస్తూ ఉంటాము. సో ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్దాం. ఏ పాయింట్ ఆఫ్ టైంలో మీకు వీడియో నచ్చి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్దాం. ముందుగా మీ మొబైల్లో వాట్సాప్ అయితే ఓపెన్ చేయండి. చేసిన తర్వాత మీకు ఈ విధంగా వాట్సాప్ వస్తుంది కదండి, ఇక్కడ ప్లస్ సింబల్ పై క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ మెసేజ్ యువర్ సెల్ఫ్ అని ఉంటుంది. సో దానిపై అయితే క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ మెసేజ్లో మీరు ఏం చేస్తారంటే ఒక నెంబర్ అండి, ఈ నెంబర్ మీ మొబైల్లో సేవ్ అయితే చేసుకోండి. 9552300009 ఈ నెంబరు ఎంటర్ చేసి సెండ్ పై క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ మీకు డబుల్ క్లిక్ అయితే రావడం జరుగుతుంది వెంటనే. సో ఆ నెంబర్పై క్లిక్ చేసినట్టయితే చాట్ విత్ అని చెప్పేసి వస్తుంది చూసారా, సో దీనిపై అయితే మీరైతే క్లిక్ చేయాలి. ఓకేనా. చేసిన తర్వాత మీకు ఈ విధంగా వెళ్ళడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు హాయ్ అని చెప్పేసి మెసేజ్ చేయండి. ఓకే. ఇన్ కేస్ మీకు తెలుగులో వచ్చింది అనుకోండి, తెలుగులో వచ్చినట్టయితే ఈఎన్ అని చెప్పేసి సెండ్ చేసినట్టయితే ఇంగ్లీష్లో వస్తుంది. ఇన్ కేస్ తెలుగులో కావాలంటే టీఈ అని చెప్పేసి సెండ్ చేస్తే తెలుగులో వస్తుంది. సో ఈ విధంగా మీకు రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూస్ సర్వీసెస్ అని ఉంటుంది చూసారా, సో దీనిపై అయితే క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ సెలెక్ట్ సిటిజన్ సర్వీసెస్ అని ఉంది చూసారా, సో ఇక్కడైతే మీరైతే సెలెక్ట్ చేసుకోవాలండి. ఇక్కడ సో చూద్దాం. సో ఇది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎడ్యుకేషన్ సర్వీసెస్ అని చెప్పేసి ఉంటుంది. ఓకేనా. ఎడ్యుకేషన్ సర్వీసెస్ అయితే మీరైతే క్లిక్ చేసుకోవాలి. చేసిన తర్వాత ప్రస్తుతానికి అయితే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అదేవిధంగా ఎస్ఎస్సికి సంబంధించి హాల్ టికెట్స్ 2 కూడా ఆప్షన్ ఇవ్వడం జరిగింది. సో మనకి ఎస్ఎస్సి కావాలి కాబట్టి ఎస్ఎస్సి హాల్ టికెట్స్ పక్కన ఏదైతే రౌండ్గా ఉందో సో దానిపై అయితే క్లిక్ చేయండి. చేసిన వెంటనే మనకి అప్లికేషన్ నెంబర్ కానీ లేదా చైల్డ్ ఐడి అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ ఈ 2 అడుగుతుందండి. ఓకేనా. సో అప్లికేషన్ నెంబర్ తెలిసి అప్లికేషన్ నెంబర్ పెట్టండి. చైల్డ్ ఐడి అంటే చైల్డ్ ఐడి పెట్టండి. లేదా చైల్డ్ ఐడి ఎలా తెలుసుకోవాలా అంటే మీ యొక్క పాఠశాలలో ఎవరైతే పిల్లలు ఉంటారో చదువుకున్న పాఠశాల అడిగినట్టయితే వాళ్ళు చైల్డ్ ఐడి అయితే చెప్పడం అయితే జరుగుతుందండి. వాస్తవానికి మనకి ఏదైతే హాల్ టికెట్ మీద రోల్ నెంబర్ ఉంటుంది కానీ చైల్డ్ ఐడి ఉండదు. ఓకేనా. ఇన్ కేసు మీరు రోల్ నెంబర్ ఎంటర్ చేస్తే ఇక్కడైతే ఓపెన్ అవ్వదు, ఆధార్ నెంబర్ ఎంటర్ చేసినా ఓపెన్ అవ్వదు. డెఫినెట్గా అప్లికేషన్ నెంబరు లేదా చైల్డ్ ఐడి మాత్రమే ఎంటర్ అయితే చేయాలి. ఓకే. సో అది లేని వాళ్ళు ఏం చేయాలి కూడా మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చైల్డ్ ఐడి ఒకటైతే నేను ఎగ్జాంపుల్ ఇక్కడ ఎంటర్ అయితే చేస్తానండి. చైల్డ్ ఐడి ఎంటర్ చేసిన తర్వాత పక్కన డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇయర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇయర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత పక్కనే మంత్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ డేట్ అయితే సెలెక్ట్ చేసుకోండి, అంటే ఈజీగా ఉంటుంది. చేసుకున్న తర్వాత రెగ్యులరా ప్రైవేటా మనకి ఇక్కడ అడుగుతున్నాడు. రెగ్యులరా ప్రైవేటా ఓఎస్ఎస్ఆర్ రెగ్యులరా ఓపెన్ ఎస్ఎస్సి అనమాట. అది ఓపెన్ ఎస్ఎస్సి ప్రైవేటా వొకేషనలా. సో ఈ కోర్స్ ఏదైతే అదైతే సెలెక్ట్ చేసుకోవాలి. సో రెగ్యులర్ కాబట్టి రెగ్యులర్ క్లిక్ చేసి కన్ఫర్మ్ అయితే క్లిక్ చేస్తున్నాను. చేసిన వెంటనే మనకి పీడిఎఫ్ రూపంలో రావడం అయితే జరుగుతుందండి. ఇది నేరుగా మీరు ప్రింట్ తీసుకొని నేరుగా కలర్ ప్రింట్ కూడా అవసరం లేదు, బ్లాక్ అండ్ వైట్ సరిపోతుంది. ఇది పట్టుకొని మీరు ఎగ్జామినేషన్స్కి సెంటర్కి వెళ్ళిపోతే మీకు ఎటువంటి ఇష్యూ అయితే రాదండి. సో ఈ విధంగా మనకు హాల్ టికెట్ రావడం జరుగుతుంది. ఈ డౌన్లోడ్ సింగల్పై క్లిక్ చేసినట్టయితే మనకి డౌన్లోడ్ అయితే అవడం అయితే జరుగుతుందండి. సో దానిపై క్లిక్ చేసుకున్నట్టయితే మీకు ఓపెన్ అయితే అవడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకి హాల్ టికెట్ అయితే ఉంటుందండి. ఇది మీరు నేరుగా ప్రింట్ తీసుకొని యూజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇన్ కేస్ మీ దగ్గర అప్లికేషన్ నెంబర్ కానీ లేదా స్టూడెంట్ ఐడి కానీ లేకపోతే ఉంటే మ్యాక్సిమం మీరు స్కూల్లో అడిగితే చెప్తారండి. ఇన్ కేస్ మీకు అది తెలియకపోతే కేవలం పేరు మరియు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా ఎలా తీసుకోవాలో మీకైతే ఇప్పుడైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా మీ మొబైల్లో ఏదైనా గూగుల్ క్రోమ్ కానీ జియోస్పియర్ కానీ ఏదో ఒక బ్రౌజర్ అయితే ఓపెన్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇక్కడ GSWS స్పేస్ హెల్పర్ అని చెప్పేసి అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసి సెండ్ పై క్లిక్ చేయండి. చేసిన వెంటనే మీకు ఒక ఫస్ట్ వెబ్సైట్ వస్తుంది చూసారా, GSWShelper.com అని చెప్పేసి. సో ఈ యొక్క వెబ్సైట్పై క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఈ విధంగా వెబ్సైట్ రావడం జరుగుతుందండి. ఇక్కడ వెబ్సైట్స్ అనే ఆప్షన్ చూసారా, సో వెబ్సైట్స్ అని ఉంది. సో దీనిపై అయితే క్లిక్ చేయండి. సో ఈ యొక్క ఆప్షన్లో ఏంటంటే రెగ్యులర్గా సిటిజన్స్కి ఆంధ్రప్రదేశే కాదండి త్రూ అవుట్ ఇండియా మనకి ఇంపార్టెంట్ సర్వీసెస్ ఏవైతే ఉంటాయో దానికి సంబంధించి ఇంపార్టెంట్ లింక్స్ అన్ని కూడా ఇక్కడ పోస్ట్ చేస్తూ ఉంటామన్నమాట. ఓకేనా. సో ఇక్కడ మీరు కిందకు వెళ్ళినట్టయితే ఏపీఎస్ఎస్సి ఎగ్జామినేషన్ హాల్ టికెట్స్ అని చూసారా, సో దీనిపై అయితే మీరైతే క్లిక్ చేయాలి. చేసిన వెంటనే మనకి అధికారిక వెబ్సైట్కి అయితే మనకి రీడైరెక్ట్ అవ్వడం జరుగుతుందండి. ఇక్కడ కూడా సేమ్ రెగ్యులరా ప్రైవేటా ఓపెన్ ఎస్ఎస్సియా హాల్ టికెట్స్ అదే గవర్నమెంటా మళ్ళీ ప్రైవేటా వొకేషనల్ చెప్పి ఇక్కడ అడుగుతుంది. సో ఇక్కడ రెగ్యులర్ కాబట్టి రెగ్యులర్ క్లిక్ చేస్తున్నాను నేను. చేసిన తర్వాత ఇక్కడ మనకు అడుగుతుంది నేమ్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ అడుగుతుందండి. సో ఇక్కడైతే మీరు డిస్ట్రిక్ట్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ నేమ్ ఆఫ్ ద స్కూల్ అడుగుతుంది. మనకి ఇక్కడ మీరు స్కూల్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. కొంచెం పేషెన్స్గా ఉండండి. మీకు నెంబర్ ఐడియా ఉంటే ఓకే, బట్ నెంబర్ లేకుండా పేరు ద్వారా అంటే ఒక్కొక్కడిగా మీరు అయితే చెక్ చేసుకోవాలి. ఇక్కడే మనకు కొంచెం టైం అయితే అవ్వచ్చు. బట్ ఇన్ కేస్ మీకు నెంబర్ ఐడియా ఉంటే మాత్రం నేరుగా ఓపెన్ అయితే చేయొచ్చు. స్కూల్ నెంబర్ ఉంటుంది కదా ఆ నెంబర్ ద్వారా అనమాట. ఓకేనా. సో నాకు నెంబర్ ఉంది కాబట్టి నేను డైరెక్ట్గా నెంబర్ వరకు అయితే వెళ్ళిపోతున్నానండి.
ఎంటర్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఆటోమేటిక్‌గా ఆ స్కూల్‌లో ఎస్ఎస్‌సి చదివే వాళ్ళ పేర్లన్నీ కూడా వస్తాయండి. సో, అందులో మీరైతే ఎవరైతే సెలెక్ట్ చేయాలనుకుంటే వారి యొక్క పేరు సెలెక్ట్ చేసుకొని, వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ అయితే మీరు ఎక్కడైతే సెలెక్ట్ అయితే చేసుకోవాలండి. ఓకేనా? సో, డేట్ ఆఫ్ బర్త్, మంత్, డేట్, ఇయర్ సెలెక్ట్ చేసుకొని డౌన్‌లోడ్ హాల్ టికెట్ అంటే ఇలా విధంగా మీకు ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుంది. సేమ్ ఇందాక ఏదైతే ఉందో ఇక్కడ సేమ్ అదే ఉంటుందండి. దీని మీద మనకి అప్లికేషన్ నంబర్ గాని, స్టూడెంట్ ఐడీ గాని ఉండదు. ఓకేనా? అది గుర్తుపెట్టుకోండి. ఇది మీరు బ్లాక్ అండ్ వైట్ ప్రింట్ తీసుకొని నేరుగా ఎగ్జామినేషన్ హాల్‌కి వెళ్ళిపోతే యాక్సెప్ట్ అయితే చేస్తారండి. ఓకేనా? అది మీరు కలర్ ప్రింట్ మీద తీసుకోవాలి, కలర్ పేపర్ మీద తీసుకోవాలంటే లేదు. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. కిందకి వెళ్లి ప్రింట్ థిస్ హాల్ టికెట్ అని క్లిక్ చేశారనుకోండి, మీకు పీడీఎఫ్ రూపంలో సేవ్ అవుతుంది. అది మీరు ఎక్కడైతే ప్రింట్ తీసుకోవాలో నేరుగా ప్రింట్ అయితే తీసుకోవచ్చు. ఓకేనా? సో, ఈ విధంగా మీరు మీ మొబైల్‌లో ఎస్ఎస్‌సికి సంబంధించి హాల్ టికెట్స్ అనేవి నేరుగా డౌన్‌లోడ్ అయితే చేసుకోవచ్చు. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. అదేవిధంగా మీకు ఇంకేదైనా వీడియోస్ చేయండి సార్. ఈ వీడియో పలానా వీడియో చేస్తే మాకు హెల్ప్ అవుతుంది అంటే మాత్రం ఈ విధంగా ఇప్పుడు ఎలా అయితే మీకు లైవ్‌లో చూపించానో ఆ విధంగా వీడియోస్ అయితే చేయడం అయితే జరుగుతుందండి. ఇంతవరకు వీడియో చూసినందుకు థాంక్ యూ. వీడియో నచ్చినట్టయితే డెఫినిట్‌గా మీ తోటి ఫ్రెండ్స్‌కి అదేవిధంగా ఫ్యామిలీ మెంబర్స్‌కి అయితే షేర్ చేయండి. అదేవిధంగా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంతవరకు వీడియో చూసినందుకు థాంక్ యూ. జై హింద్.